ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. మరి విత్తువాడు విత్తనాలు జల్లి ఉన్నాడు. మరి ఈ విత్తనాలు 4 స్థలాల్లో పడి ఉన్నాయండి. కొన్నేమో మంచి నేల పడినాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడి ఉన్నాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడి ఉన్నాయి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి ఉన్నాయి. ప్రియమైన వర్లరా, మనము మంచి నేలలో పడిన విత్తనాల గురించి ఈరోజు నేర్చుకుందాం. మరి మంచి నేలలో పడిన విత్తనాల యొక్క ఫలింపు ఇక్కడ 3 విధములుగా కనపడుతుంది. ఒకటి 100 రెండవదిగా 60, మూడవదిగా ప్రియమైన వర్లరా 30 ఫలించాయి. అంటే మంచి నేలలో ఉన్నా సరే వాటి యొక్క ఫలింపు 3 విధములుగా కనపడుతుందండి. 100 యొక్క ఫలింపు కొన్ని మాత్రమే ఉన్నాయండి. ఎందుకంటే అన్నీ లేవు. ఒకటేమో 100 ఒకటి 60, ఒకటి 30 ఉన్నాయి. ప్రియమైన వర్లరా, అంటే సంఘములో కూడా చాలామంది ఇలాగే ఫలిస్తున్నారు. కొంతమంది 30, కొంతమంది 100, కొంతమంది 60 ఫలించేవారు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఒకే మందిరంలో ఉన్నారు కదా, వారందరికీ ఒక సంఘ కాపరే కదా అంటే ప్రియమైన వర్లరా, వారు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి కావచ్చు. ఈ రోజున దేవుడు మనకిస్తున్న ఫలింపు ఎలా ఉన్నది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కావున మంచి నేలన పడిన విత్తనం వలె ఫలించే విధముగా ఉండాలి. ఆ ఫలింపు 100 ఉండాలని మనం కోరుకోవాలి. ప్రియమైన వర్లరా, 100 ఫలింపును బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి అని. అంటే ఎటువంటి మారు మనస్సు మనం కలిగి ఉన్నామో మన ఫలింపు కూడా ప్రియమైన వర్లరా ఆ రీతిగానే ఉండాలి అన్నట్లుగా. మరి ఫలించే వారిగా ఉండాలి. ఎటువంటి ఫలములు లేకపోతే నరకబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనుదినము కూడా దేవునిలో ఫలించే వారిగా ఉండాలి. ఆనాడు యోసేపు ఫలించుడు కొమ్మగా ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లిన వ్యక్తిగా ఉన్నాడు. యోబు 2 ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, అంతేకాకుండా భక్తుడైన మోషే కూడా వర్ధిల్లిన వ్యక్తిగా కనబడుతున్నాడండి. మరి మనం కూడా ఫలించే వారిగా ఉండాలి. ఫలింపు లేకపోతే ప్రియమైన వర్లరా దేవునికి ఇష్టం లేని వారమే, ఫలింపు లేకపోతే శంపింపబడిన వారమే. కావున మరి మంచి నేలను పడిన విత్తనం వలె ఫలించే విధముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.